ఇప్పుడు నిన్ను చేతబడి చేసి చంపాలనుకున్నాడు, వాడు ఎటు పోయిండు, వాని పట్టుకరా, వాని నిజం చేతాం, వాని శుద్ధి చేతాం, వాని మరిపిస్తాం. మీకు దేవుడు వస్తే రాని, మేము తప్పు పట్టలేం, రాని, మీ బతుకుదేరు, మీ దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తే మంచిది అనుకుంటాం. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని భయప్రాంతులు చేయొద్దు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ముందో మాట వెనుకో మాట ఏమొస్తుంది, పూజ చేయకపోతే నాశనం అవుతారు, నేను చూసుకుంటా, నా ఉగ్ర రూపం చూస్తా అనుకుంటున్నావా అంటే ఏం చేస్తుందో ఏమో. ఫస్ట్ వచ్చి అన్నారు ఇను, అయితే ఒప్పుకోవాలి కదా, తెలుసో తెలియక నోరు జారినా అని ఒప్పుకోవాలి కదా. ఇను నువ్వు చెప్పే. అయితే ఒక్కటే విషయం వచ్చి అమ్మాయి వచ్చి ఫస్ట్ కోడి కోయాలి, ఫస్ట్ కోడి కోయాలి, కోడి కోసి నైవేద్యం పెట్టాలి, 7 కోళ్ళు కోయాలంటే ఇగో ఈ భాస్కర్ అనే వ్యక్తి, నేను, వాళ్ళ నాయన, ఈ పాప, మావోడు ఇప్పుడు రమేష్ అనేటువంటి కొడుకు, మేము 5 మంది వచ్చినాం. వచ్చి కోడి కోసినాం. ఈడ ఏదో ఈగలు వచ్చినాయి బాగా. నేను నమ్మినానా, దేవుడు అమ్మవారు ఉందని నమ్మినా, నేను నమ్మిన దాంట్లో మొదటి వ్యక్తిని. కానీ నేనే చేతపడని అని పేరు చెప్పి ఈ తండ్రులు మొత్తం ఇప్పటికీ నమ్మాలి ఈ కొడుకులంతా. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎందుకంటే దొంగలు వీళ్ళు. నేను ఎక్కడ మోస్తే అక్కడనే మోస్తున్నారు, ఎక్కడ సందు దొరికితే అక్కడనే జారుతున్నారు. నేనేమన్నా ఒక్క నిమిషం, నేనేమన్నా వీడికి వచ్చిన ఓ పాము ఉరికింది, పాము అయితే కనిపించింది, ఉరికింది. తర్వాత పెద్ద పెద్ద గండు చీమలు, గండు ఈగలు వచ్చినాయి. మేము అనుకున్నాము అమ్మాయి ఈడికి వెళ్ళి లేచి ఉరుకుతూనే ఉంది, ఇక్కడ పడి ఎక్కడ పోతుందని ఎంబడి పోయినాం. పోతే గీడ అమ్మవారు ఉంటది, మధ్యలో మైసమ్మ అని అంటారు. మేము ఆటలు మనకు తెలియదు, ఆమెకు తెలుసు, ఎందుకు తెలియదు. అయితే తెలుసు అందరు పూజ చేస్తాం కదా, ఆయన కూడా ఆటలకు వస్తాడు. అయితే ఆమె ఈడికి ఆడుకురికింది, ఒకటే సిగ మూగుతుంది, గుడికి ఆడుకోయి అరే అమ్మాయికి మేమే దండం పెట్టినాం. అమ్మ తెలుసో తెలియక అమ్మవారు చిన్న ఆమెకు పై నిండింది, మేము వచ్చినాము, దండం పెడతాం తల్లి, ఫస్ట్ పూజ నీకు చేసినాకనే మేము యువతల చేస్తామని చెప్పి దండం పెట్టినాం, శాంతి చేసుకున్నాం, వచ్చినాం. 7 కోళ్ళు కోయమంటే నా చేతితోటే కోసిన, 7 కోళ్ళు కోసినా, అన్నం వండినా, అన్ని చేసినా, నైవేద్యం పెట్టినాం, అందరికి తిండి పెట్టినాం, అయిపోయింది, తిన్నాం, పోయినాం. 7 పోయి 10 అయినాయి, 20-30 కోసిరు, 7 అనుకోని వచ్చినాము, 20-30 కోసి అందరు పండుగ లెక్క చేసి. దీన్ని క్లోజ్ చేద్దామా ఏంది? మేము అనుకునేది ఒకటే అన్న, కంక్లూజన్ ఏంటి, అమ్మాయిని అడిగేసి క్లోజ్ చేసి అమ్మవారు చెప్పాలి, మనం అమ్మవారిని అడుగుదాం. తల్లి వాళ్ళు కూడా నమ్ముతున్నారు, నీ శిగం వచ్చేది వాస్తవమే, కానీ నువ్వు అనే మాటలు ఉన్నాయి చూడు. అవును అవును, మీరు మాట్లాడు, కరెక్ట్ అమ్మ. అవును, ప్రాబ్లం కాకపోతే చెప్పమని వీళ్ళే చెప్తారన్నా, చెప్పొద్దు అంటే జనాలు వీళ్ళందరు మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి అని చెప్తారు. వాళ్ళు కూడా నాకు పర్సనల్ కూడా అడిగిన వాళ్ళు చాలా ఉన్నారు అన్న. నీకు దండం పెడతా తల్లి, పర్సనల్ గా కూడా అడిగిన ఒక్క నిమిషం తల్లి, నేను ఒక మాట చెప్తా విను. ఇది సిటీ కాదు, హాస్టల్లో ఉన్నంత ఈజీ కాదు, ఇది ఊరు తెలుసు అన్న, తెలుసు కదా. కోపం ఎక్కువ అని నువ్వే ఒప్పుకుంటున్నావు, కోపం ఎక్కువ ఒప్పుకుంటున్నా, నువ్వు జారుతున్నా అని నువ్వే ఒప్పుకుంటున్నావు. కొంచెం జారుతున్నా ఒప్పుకుంటున్నా, కొంచెం జారినా ఎంత జారినా నువ్వు ఒక ఇప్పుడు అవునా ఏమి లేదే. నాకు చిన్న డౌట్ తల్లి, ఎందుకంటే చిన్నపిల్ల ఈమెను కాదు అనేది, ఏదన్నా తల్లిదండ్రులు అనాలి, ఏది అడిగినా తల్లిదండ్రులను అడగాలి. నేను అదే అందుకే ఇప్పుడు అన్న ఉరుకులాడితే పనులు కావే, ఒకటి సబ్జెక్ట్ తెలియకుండా ఊరికి ఇప్పుడు అన్న నేను పొద్దున రాకుండా క్వశ్చన్లు నేను కరెక్ట్ గా పాయింట్ తీసుకోకపోతే ఈమెను క్వశ్చన్ అడుక్కొని వెళ్ళిపోతే అయిపోవు కదా. మీరు ఎన్నో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇలా మీద. కరెక్ట్ గా తీసుకోండి, 1 by 1 వెళ్ళాలి. వాళ్ళు ఏమనుకుంటారు తెలియాలి కదా. ఇక్కడ ఏం తెలియకుండా ఊరికే ఉరకాలంటే ఉరకలేం కదనే. సరేనే, మీరు 3 రోజుల నుంచి మీరే తపన పడుతురుగా ఎట్లా వేయాలని. ఇదే అనుకోండి, రాగురి తల్లి మైకుంది ఆమె దగ్గర. సౌందర్య ఆల్రెడీ అయిపోయింది, దేవుడు దయ్యము ఇవన్నీ అయిపోయినాయి, ఓకేనా. ఇప్పుడు అస్సలు ఫైనల్కి వచ్చింది. నువ్వు ఉల్టా సీదా మాట్లాడినావు అనుకో, ఇది మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడిన మాటలకి మొత్తం ఇక్కడ మొత్తం మీ గూడె మొత్తం ఉంది. నువ్వు చేసిన తప్పు లేదు, నువ్వే ఒప్పుకో, మేము అడగం. ఏ తప్పు చేయలే, ఒక్క తప్పు కూడా లేదనేది లేదు. తప్పు ఇప్పుడు వాళ్ళు నోరు జారిరు అంటున్నది కదా, నాకు తెలిసి తెలియక అయితే జారుండొచ్చు, కానీ వాళ్ళు ఏదో నాశనం అయిపోవాలని అయితే నేను అనలేదు. నాశనం అయిపోతారు
ఉన్నాయంట ఎవిడెన్స్ ఉన్నాయంట వాళ్ళ దగ్గర. సరే ఇప్పుడు ఏ దేవత అయినా ఒకటి, మనం ఇప్పుడు నువ్వు గుడి ఎందుకు వెళ్తావు, నేను గుడికి వెళ్తే కదా తల్లి, మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మంచి హస్బెండ్ దొరకాలా, లేదంటే మనం మంచి డబ్బులు సంపాదించుకోవాలి, దానికోసమే కదా. ఏ దేవత అయినా శాపిస్తుందా ఎవరిదన్నా? మరి సౌందర్య ఎందుకు శాపించింది? చెప్తున్నా కదా అన్న, నేను కావాలని అయితే అనట్లేదు, ఉమ్. కావాలని అయితే అస్సలు అనట్లేదు. నిజంగా చెప్పాలంటే నీకు దేవత కంటే నీకు దయ్యం పట్టింది అనొచ్చు. అలా ఎలా అదే నీకు తెలియకుండా ప్రతి దానికి అలా ఎలా ఇంకా బురిటి కొట్టక అయిపోయింది సరే, ఆల్రెడీ. నువ్వు బురిటి ఒప్పుకునేనేమో కొట్టట్లేదు. పాపం వీళ్ళందరూ ప్రశాంతిస్తారు, లేదంటే ఒక్క మీ నిమిషం అమ్మ నాన్నకి అక్క. ఎఫెక్ట్ ఒప్పుకోవాలంటే పడుతుంది, కుదరదు. ఒక్క మీ నిమిషం అమ్మ నాన్నకి అక్క. ఎఫెక్ట్ పడుతుంది, అది ఆలోచించు. ఒక్క నిమిషం మళ్ళీ ఏమంటున్నావు, నిమిషానికి ఒక మాట మారుతుంది. నేను అన్న ఆవేశంలో అంటే దేవుడు ఎట్లా అంటాడు?